ఈ రూఫ్ టాప్ సోలార్ విషయంలో మీరు ఖచ్చితంగా తొందరపడొద్దు. ఎందుకంటే కొన్ని లోపాలు జరగవచ్చు, కొన్ని మోసాలు జరగవచ్చు. మీరే మీ డబ్బుల్ని నష్టపోవచ్చు. సో, మీ సొంత వ్యక్తిగా నేను మీ దగ్గరకొచ్చి ఈ సోలార్ కోసం పిన్ టు పిన్ ఇన్ఫర్మేషన్ మీకు చెప్తాను. కింద కనబడుతున్న ఈ నంబర్‌కి మీరు కాల్ చేస్తే నేనే స్వయంగా వస్తాను. సో, తొందరపడొద్దు. ఒక మంచి సోలార్ పెట్టించుకోవడం అనేది చాలా అవసరం ఈ టైంలో. సో, దయచేసి తొందరపడొద్దు సోలార్ పెట్టించుకునే విషయంలో. నమస్కారం. ఈ రూఫ్ టాప్ సోలార్ కోసం కొంతమంది నన్ను దీనివల్ల కలిగే ఉపయోగం ఏంటి? అసలు ఎందుకు పెట్టించుకోవాలి అన్నట్టుగా అడిగారు నన్ను. నేను ఈ వీడియోలో దీనివల్ల కలిగే ప్రయోజనం గురించి వివరంగా చెప్తాను. మేము దీన్ని తీసుకొని ఇంచుమించు ఒక 3 నెలలు ఎంతో అవుతుంది. అంతకు మునుపు మేము ప్రతి నెల గవర్నమెంట్‌కి కరెంట్ బిల్లు రూపంలో 4,500 నుంచి 5,000 మధ్యలో కట్టేవాళ్ళం. కానీ ఇది తీసుకున్న తర్వాత ఈ 3 నెలల్లో మాకొచ్చిన కరెంట్ బిల్లు ప్రతి నెల ఆహ్, ఈ నెల మాకు రూ. 117 వచ్చింది. ఈ రూఫ్ టాప్ సోలార్ వల్ల. డిఫరెన్స్ చూడండి ఎంతుందో. అంటే 4,500 నుంచి 5,000 మధ్యలో కట్టే మేము ఈ నెల వచ్చేసరికి రూ. 117 రావడం కారణం ఈ రూఫ్ టాప్ సోలారే. సో, బెస్ట్ బెనిఫిట్ మీకు ఈ కరెంట్‌ని తగ్గించడం విషయంలో చాలా ఉపయోగపడుతుంది. అంటే ఎందుకు పెట్టించుకోవాలనేసరికి ఎవరికి బాగా అవసరం అనేదాన్ని కూడా వివరంగా చెప్తాను. నాకు తెలిసిన ఒక వ్యక్తి దీన్ని ఎందుకు పెట్టించుకోవాలి అన్నట్టుగా అడిగారు. మీకు కరెంట్ బిల్ ఎంత వస్తుంది అన్నట్టుగా వాళ్ళని నేను అడిగితే, నాకు 3,500 నుంచి 4,000 మధ్యలో వస్తుంది అన్నట్టుగా చెప్పారు. సో, వాళ్ళ కరెంట్ బిల్ మనం చూసుకుంటే ఈ రూఫ్ టాప్ సోలార్ మనకి ఒక 30 సంవత్సరాల లైఫ్ వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తారు. అంటే 30 సంవత్సరాల వరకు దీనికి ఏమైనా చూసుకునే బాధ్యత వాళ్ళు తీసుకుంటారు. ఈ 30 సంవత్సరాల లైఫ్‌లో మనం వాళ్ళ కరెంట్ బిల్‌ని ప్రతి నెల 3,500 చొప్పున ఒకవేళ మనం కాలిక్యులేట్ చేసుకుంటే 30 సంవత్సరాలు ఇంటూ 3,500 అంటే ఇంచుమించు 12,60,000 ఎంతో అవుతుంది. ఈ 12,60,000 మనం గవర్నమెంట్‌కి 30 సంవత్సరాల్లో ఇచ్చే కరెంట్ బిల్ అన్నమాట. 12,60,000 అంటే సామాన్య విషయం కాదు. అయితే ఈ 12,60,000 గవర్నమెంట్‌కి బిల్లు రూపంలో ఇవ్వడం వల్ల మనకి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలను కొన్ని ఇవ్వకపోవడానికి మంచి రీజన్ అవుతుందన్నమాట ఈ కరెంట్ బిల్ అనేది. సో, దీన్ని తగ్గించాలి అంటే ఖచ్చితంగా రూఫ్ టాప్ సోలార్ ఒకటే మార్గం. సో, మనకి దీనివల్ల కలిగే ప్రయోజనం గవర్నమెంట్ సైడ్ నుంచి వచ్చే పథకాలని కరెంట్ బిల్లు ద్వారా ఆపే పథకాలన్నీ కరెంట్ బిల్ తగ్గించడం వల్ల మళ్ళీ మనం ఆ పథకాలను పొందే అవకాశం అయితే ఉంటుంది. సో, కలిగే ప్రయోజనం కొంచెం ఇంకా వివరంగా మాట్లాడుకుంటే, వాళ్ళ కరెంట్ బిల్ 3,500 చొప్పున మనం 30 సంవత్సరాలకి చూస్తే 12,60,000 ఎంతో అయింది. ఈ సోలార్ పెట్టించుకోవడం వల్ల మనకి బ్యాంక్ వాళ్ళు 10 సంవత్సరాల పాటు అంటే అందరూ డబ్బులు పెట్టి చేయించుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. ఒక 10 సంవత్సరాలు మనకి బ్యాంక్ సైడ్ నుంచి లోను అవకాశం కల్పిస్తారు. ఈ 10 సంవత్సరాల్లో మనం ప్రతి నెల ఒక ఈఎంఐలా మనం ప్రతి నెల కట్టడానికి అవకాశం ఉంటుంది. మన ఓన్ బ్యాంక్‌ని వాళ్ళకి ఈఎంఐ చేయమన్నట్టుగా ఇస్తామన్నమాట. అయితే ప్రతి నెల రూ. 2,030 నుంచి 2,000 దాటి రావచ్చు. మనం యావరేజ్‌గా రూ. 2,030 చొప్పున చూసుకుంటే 10 సంవత్సరాలు వీళ్ళు ఈఎంఐ పే చేసే విధంగా ఇస్తారు. రూ. 2,030 ఇంటూ 10 సంవత్సరాలు చూసుకుంటే మనం 2,43,600 ఎంతో అవుతుంది. మనం ఇందాక మాట్లాడినట్టుగా ఒక 30 సంవత్సరాల లైఫ్‌లో మనం కట్టే కరెంట్ బిల్లు 12,60,000 అయితే ఈ సోలార్ పెట్టించుకోవడం వల్ల ఈ 2,43,600 మనం ఆ 12,60,000 నుంచి ఒకవేళ తీసేస్తే మిగిలిన 10,16,400 మనం సేవ్ చేసినట్టే డబ్బుల రూపంలో. ఇంకా అక్కడి నుంచి మన కరెంట్ బిల్ అనేది నేను మా కరెంట్ బిల్ అలాగే చెప్పాను. మీకు కూడా అలా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మాది 4,500 నుంచి 5,000 మధ్యలో వచ్చే మా కరెంట్ బిల్ రూ. 117 రావడం ఎలా జరిగిందో మీకు కూడా కరెంట్ బిల్ రావడం అనేది అలాగే ఉంటుంది. తక్కువలో తక్కువ 100 దాటి రావచ్చు. అంతేగాని
మరి వేలల్లో వచ్చే అవకాశం అయితే ఉండదు. అంత తగ్గించడానికి ఎక్కువ అవకాశం ఈ సోలార్ ప్రయోజనంగా ఉంటుంది. సో, ఇలా గవర్నమెంట్‌కి మన కరెంట్ బిల్ రూపంలో ఇచ్చే డబ్బులు ఎక్కువ అవడం వల్ల వచ్చే పథకాలను మనకి గవర్నమెంట్ ఆపడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ రూప్ టాప్ సోలార్ కోసం మీరేమన్నా వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఈ కింద కనబడుతున్న నెంబర్‌కి కాల్ చేస్తే నేనే స్వయంగా వచ్చి మీకు పిన్ టు పిన్ ఇన్ఫర్మేషన్ ఈ సోలార్ కోసం నేను వివరంగా చెప్తాను. సో, ఇది నా కాంటాక్ట్ నెంబర్.